హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఇవాళ నేను కాకరకాయ ఫ్రై చేశాను, కొంచెం డిఫరెంట్గా, కానీ చాలా బాగుండిందనమాట. మీ అందరికి కూడా చూపిద్దామనేసి ఫుల్ వీడియో పెట్టాను. జనరల్గా కాకరకాయ చాలామందికి ఇష్టం ఉండదు, కానీ చాలామందికి ఫేవరెట్గా కూడా ఉంటుంది. అలాగే నాకు చాలా ఇష్టం అనమాట కాకరకాయ. అందుకే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటాను. చాలామంది డయాబెటిక్ ఉన్న వాళ్ళు తినడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ చేదు ఉండడం వల్ల అంత ఇష్టంగా తినలేరు. సో ఇలా చేసుకోండి, చేదు లేకుండా కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదాం, చూసేయండి. ఫస్ట్ కాకరకాయని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని పీలర్తో కొంచెం పైన ఉన్నదంతా చెక్కేసేయండి. అలా చెక్కేస్తే అంటే అంత చేదు ఉండదు, ప్లస్ ఇంకా ఈవెన్గా ఏగిద్ది అనమాట ఏగేటప్పుడు. ఒకవేళ ఆ పొక్కున్న ఏం పర్వాలేదు, ఉంచేసుకోవచ్చు. కాకపోతే ఏగేటప్పుడు ఈవెన్గా వేగదనమాట. చేదు మాత్రం అంత డిఫరెన్స్ ఏం ఉండదు. మనం ఆల్రెడీ వాటర్లో ఉడకపెడతామన్నమాట. చేదు మాత్రం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అలా పీల్ తీసేసి లోపల గింజలు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచుకోండి, లేకపోతే తీసేసేయండి. తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ మునిగే అన్ని వాటర్ తీసుకొని దానిలో ఉప్పు పసుపు వేయండి. తర్వాత కాకరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసినవి వేసేసి ఒక 10 to 15 minutes బాయిల్ చేసుకోండి. ఇవి బాయిల్ అయ్యేలోపు దీనికోసం ఒక పొడి రెడీ చేసుకోవాలన్నమాట. అదేంటో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 7-8 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర తీసుకోండి. 1 టీ స్పూను ధనియాలు తీసుకోవాలి. ఇంకా 2 రెబ్బల కరివేపాకు తీసుకోవాలి. ఇవన్నీ ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి, లేదంటే 1-2 చుక్కలు ఆయిల్ వేసి వేపుకోవచ్చు. ఇవన్నీ లైట్గా దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఒక 70 to 80% ఉడికాయి అనిపించిన తర్వాత ఇంకా తీసేసుకొని స్ట్రైనర్లో వేసేసుకోండి. ఇవన్నీ కొంచెం వాటర్ అన్నీ పోయిన తర్వాత చల్లారిన తర్వాత పిండుకోవాలి. సో పక్కన పెట్టేసుకోండి. అంతలోపు ఇది చల్లారి ఉంటుంది అనమాట. పొడి కోసం రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు పొడి చేసి పెట్టుకోవాలి మిక్సీలో వేసుకొని. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. నేను నువ్వులు మ్యాక్సిమం అన్నిట్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను, ఎందుకంటే కాల్షియం బాడీకి చాలా అవసరం. కాకరకాయ ముక్కలు చల్లారిన తర్వాత దానిలో వాటర్ అన్నీ ఇలా పిండేసుకోండి. మొత్తం అంటే కొంచెం గట్టిగా పిండేసుకోండి. వాటర్ అన్నీ పోయిన తర్వాత ఒక అరగంట లేదంటే 1 గంట ఫ్యాన్ కింద పెట్టండి, బాగా ఆరిపోతాయి. అప్పుడు బాగుంటాయి అన్నమాట వేపుకోవడానికి. ఇలా అంతా పిండేసుకొని ఇప్పుడు ఒక అరగంట ఫ్యాన్ కింద పెట్టుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పోపుకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంకా ఆనియన్స్, పచ్చిమిరపకాయ అన్నీ యాడ్ చేసి బాగా కలుపుకోండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకుంటూ ఉండండి. ఆనియన్స్ దూరగా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు ఆల్రెడీ ఉడికినవే కాబట్టి ఇప్పుడు ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఒక 5 to 6 minutes వేపుకుంటే సరిపోయిద్ది అనమాట. అట్లా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం దీంట్లో చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. చింతపండు రసం కొంచెం చిక్కగానే యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes వేగిన తర్వాత ఇప్పుడు చిటికెడంతా బెల్లం వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సరిపోకపోతే. ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకొని ఉంటాం, సో చూసేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 minutes తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, అది వేసేసుకోవాలన్నమాట. ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా? కాదు, ఇంకా ఉంది. కొంచెం పచ్చి కొబ్బరి తురిమేసేసుకోండి. ఇంకా కొత్తిమీర కూడా కొంచెం తుంచి వేసేసుకోండి కాడలతో సహా, బాగానే ఉంటుంది. సో పచ్చి కొబ్బరి యాడ్ చేస్తే కూరకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇది నిలవ ఉండదు. పచ్చి కొబ్బరి యాడ్ చేయడం వల్ల ఒక రోజుకే తినేయాలన్నమాట. ఒకవేళ నిలవ ఉండాలి అని అనుకుంటే ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి పొడి చేసుకుంటాం కదా, ఆ పొడిలోనే పొడి చేసేటప్పుడే మిక్సీలో వేసేసుకోండి. ఆ పొడితో పాటు మిక్స్ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలా చేసుకున్నా బాగుంటుంది, పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నా బాగుంటుంది. సో ఇదే అండి, ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది.